ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం చూపని రంగాలు ఉండవు అని మనం గతంలో కూడా ఒక వీడియోలో చెప్పుకున్నాం. తాజాగా రియల్ ఎస్టేట్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గడిచిన 2-3 సంవత్సరాల నుంచి ఎలాంటి ప్రభావం చూపుతూ ఉంది, 2047 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రియల్ ఎస్టేట్ రంగంలో ఎలాంటి ప్రభావం చూపబోతూ ఉంది అనే అంచనాలతో ఒక ప్రముఖ సంస్థ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం భారతదేశంలో $650 బిలియన్ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతూ ఉంది. 2047 నాటికి ఇది $5.8 ట్రిలియన్ వృద్ధి చెందే అవకాశం ఉంది. 2025లో రియల్ ఎస్టేట్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాటా కేవలం 3% ఉంటే 2026 నాటికి అది 20% పెరిగింది. రియల్ ఎస్టేట్ రంగంలో ముఖ్యంగా నమూనాలు తయారు చేయటం, డిజైన్స్, ప్రాజెక్టు వ్యయాలని అంచనా వేయటం, లాభదాయకతను పరిశీలించటం, ఈ విషయాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ టెక్నాలజీ రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద ఎత్తున ఉపయోగించబోతా ఉన్నారు. ఇక ఈ రంగంలో డ్రోన్లు కూడా విప్లవాత్మక మార్పును తీసుకురాబోతా ఉన్నాయి. ప్రస్తుతానికి ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ రంగంలో పెద్దగా డ్రోన్లను ఉపయోగించడం లేదు. రాబోయే రోజుల్లో రియల్ రంగంలో కూడా డ్రోన్లు ప్రవేశించబోతా ఉన్నాయి. అయితే ప్రస్తుతం $650 బిలియన్ ఉన్నా కూడా ముంబై, బెంగళూరు, హైదరాబాదు, చెన్నై, ఢిల్లీ లాంటి నగరాల్లో అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అత్యధికంగా దాదాపుగా ఈ 5 నగరాల్లోనే 5 లక్షల పైగా యూనిట్లు నిర్మాణం చేసి అమ్మకానికి నోచుకోవడం లేదు. ఎప్పుడైతే ఐటీ రంగం దెబ్బతినిపోయిందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్తో కొత్తగా జాబ్స్ జనరేట్ అవ్వడం లేదో, దాంతో హౌసెస్ అమ్మడం చాలా కష్టం అయిపోయింది. దాంతో రియల్ రంగంలో ఒక కుదుపు వచ్చింది. అయితే కొనేవారు లేరు కదా అని ధరలు తగ్గుతాయంటే ధరలు తగ్గువు. ఎందుకంటే నిర్మించే వ్యక్తి ఆ నిర్మాణ వ్యయం ఒక 300 ఫ్లాట్స్ నిర్మిస్తే ఎంత నిర్మాణ వ్యయం అయిందో దాని మీద 20% ప్రాఫిట్స్ వేసుకొని సేల్ పెడతాడు. మార్కెట్లో ఇప్పుడు ఎవరు కొనడం లేదు కదా అని చెప్పేసి నష్టాలకు అమ్మరు. అందువల్ల రియల్ ఎస్టేట్ రంగంలో రియల్ ఎస్టేట్ ఒకవేళ పడిపోయిన స్తబ్దత నెలకొన్నా కూడా ధరలు మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా హై ఎండ్లో, ముఖ్యంగా విల్లాలు 10 కోట్లు, 15 కోట్లు, 20 కోట్లు, 8 కోట్లు, 7 కోట్లు ఉండే విల్లాల్లో మార్కెట్ బాగా ఉంది. ఎందుకంటే బిజినెస్ ఓనర్స్ వాటిని కొనుగోలు చేస్తూ ఉంటారు. సాధారణంగా ఉద్యోగాలు చేసే వాళ్ళలో కొద్దిమంది ఆ వింగ్లోకి వెళ్తారు. ఇక 3 కోట్లు, 2 కోట్లు, 1,50,00,000, 1,80,00,000 ఉండే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ విషయంలో రియల్ రంగం కొంచెం కుదుపునకు గురైంది. ఇక తెలంగాణలో మరలా రిజిస్ట్రేషన్స్ వాల్యూస్ మరొకసారి పెంచుతూ ఉన్నారు. 19,900 కోట్ల రెవెన్యూని టార్గెట్గా పెట్టుకున్నారు. దీంతో రియల్ ఎస్టేట్ రంగం మీద మరొకసారి భారం పడిపోతాం. ఎవరైతే హౌసెస్ కొనుగోలు చేస్తారో వాళ్ళ మీద భారం పడితే రియల్ ఎస్టేట్ మీద ప్రభావం చూపుతుంది. రాబోయే రోజుల్లో కూడా రియల్ ఎస్టేట్ రంగానికి కొంచెం గడ్డు పరిస్థితులే ఉన్నాయి. ఈ రంగంలో కూడా పెను మార్పులు కనుక చోటు చేసుకోకపోతే, నిర్మాణ వ్యయాన్ని కనుక గణనీయంగా తగ్గించకపోతే రియల్ రంగం కుదేలే అవకాశం ఉంది. సామాన్య మానవుడు, మధ్యతరగతి వ్యక్తి కనీసం 50 లక్షలు, 40 లక్షలు, 35 లక్షలు, 60 లక్షలకి కనీసం ఫ్లాట్ కూడా కొనే పరిస్థితులు ఈ నగరాల్లో లేవు. హైదరాబాదు, బెంగళూరు, పూణే, ముంబై, ఢిల్లీ, చెన్నై. ఇక మధ్యతరగతి ఎప్పుడో ఇంటి మీద ఆశలు వదులుకున్నారు. ఇక ముంబై లాంటి నగరంలో అయితే కనీసం 10 కోట్లు పెట్టండి అపార్ట్మెంట్ ఫ్లాట్ 3 బెడ్రూమ్ ఫ్లాట్ కూడా కొనే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా వర్గాలని రియల్ ఎస్టేట్ రంగానికి దూరం చేశారు. హైదరాబాద్ నగరంలో జనప్రియ లాంటి వారు 2 లక్షలకి, 2,50,000కి అపార్ట్మెంట్ ఫ్లాట్స్, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా అమ్మిన సందర్భాలు ఉన్నాయి. సరే, తర్వాత కాలంలో ధరలు పెరిగిన 20 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలకు కూడా చాలామంది సొంత ఇంటి కళను వారు నెరవేర్చుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఎవరైనా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలంటే 60 లక్షలు, 70 లక్షలు, 1,20,00,000, 1,80,00,000 హైరైజ్ అనే పేరుతో అవి కనుక అయితే 2 కోట్లు, 3 కోట్లు. ఈ విధంగా అసలు మిడిల్ క్లాస్ అనే ఉన్న జాబ్ చేసేవారు కనీసం నెలకు ఒక 50,000, 60,000, 70,000 సంపాదించేవారు. ఇల్లు కొనే పరిస్థితి లేని స్థాయికి తీసుకొచ్చారు రియల్ వ్యాపారులు. ఎకరం 100 కోట్లు, ఎకరం 150 కోట్లు, ఎకరం 200 కోట్లు, ఈ స్థాయికి వెళ్ళిపోయి ఒక వర్గాన్ని మొత్తాన్ని ఇల్లు కొనే ఆలోచన లేకుండా చేశారు. ఇక రాబోయే రోజుల్లో కూడా మిడిల్ క్లాస్ను టార్గెట్ పెట్టుకొని కనుక హౌసింగ్ నిర్మాణం జరగకపోతే ఈ రంగం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం $650
బిలియన్ డాలర్లుగా ఉన్న రియల్ రంగం 2047 నాటికి $5.8 ట్రిలియన్ వృద్ధి చెందుతుంది అనేది అంచనా. అంటే 2047 నాటికి ప్రస్తుతం భారతదేశం ఉన్న జీడిపి కన్నా కూడా రెట్టింపు స్థాయిలో రియల్ ఎస్టేట్ రంగం ఉండబోతా ఉంది. అయితే ప్రస్తుతం మొత్తం జీడిపిలో రియల్ రంగం 7.3% వాటా కలిగి ఉంది. ఇది వృద్ధి నమోదు చేస్తూ ఉంది, కానీ అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉన్నాయి. మధ్యతరగతి మీద ఫోకస్ పెట్టకపోతే దాదాపు 70% మంది కస్టమర్స్ని రియల్ రంగం వదులుకున్నట్టే. రాబోయే రోజుల్లో మిడిల్ క్లాస్కి అనుకూలంగా ఉండే విధంగా ఎవరైతే అపార్ట్మెంట్స్ నిర్మిస్తారో ఆ యొక్క కంపెనీలు వృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉందని కూడా తాజా నివేదిక ద్వారా తెలుస్తోంది. మీ నగరంలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ధర ఎంత ఉంది అనే విషయాన్ని ప్రతి వినియోగదారుడు కామెంట్ చేయండి.